సిద్ధపడుతుంటారు. సిటీల్లో అయితే ఎలా ఉంటుందంటే పుస్తకాల్లో ఒక చిన్న కొటేషన్ ఉంటుంది. అదేంటంటే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్. అంటే త్వరగా పడుకొని త్వరగా లేస్తే అది మన ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరం అన్నమాట. అంటే ఆరోగ్యంగా ఉండాలంటే త్వరగా పడుకొని త్వరగా లేవాలి. ఇది పాఠ్య పుస్తకాల్లో రాయించిన మంచి నీతి సూక్తాలు అన్నమాట. అలాగే సిటీల్లో ఇలాంటివి ఎక్కడ కూడా కనిపించట్లేదు. అంటే చాలా మంది కూడా వారు పనులు చేస్తున్న బిజీని బట్టి చాలా రాత్రంతా కూడా 12 గంటలకో 1 గంటకో పడుకొని మళ్ళీ తెల్లవారే 4 గంటలకు 5 గంటలు లేచిపోయి వారి జీవితాల్లో వారు బిజీగా ఉంటున్నారు. కానీ దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగపరుచుకొని మీ ఆరోగ్యాన్ని పదిలిపరుచుకుంటున్నారు. అయితే ముఖ్యమైన గమనిక ఏంటంటే ఈ ప్రాంతానికి రావడానికి ముఖ్య ఉద్దేశం అంటే ఇది ఒక మతానికి సంబంధించిన మాటలు కాదు కదండి, ఒక వర్గానికి సంబంధించిన మాటలు కాదు, ఒక కులానికి సంబంధించిన మాటలు కాదండి. ప్రపంచంలో అందరూ కూడా ఈ మాటలు అంగీకరించాలి. ఎందుకంటే దేవుడు అందరికీ ప్రభువు. ఒక వర్గానికి, ఒక మతానికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి కాదు. మనం అలా అనుకునే మనం దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నాం. కొన్ని మాటలు చెప్పి ముందుకు వెళ్ళిపోదామండి. ఈ రోజు ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఎలా ఉన్నాడంటే ఏదైనా పని ఉందంటే ముఖ్యంగా ఒక్కరు కూడా ఒంటరిగా వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఎవరో ఒకరికి వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి బంధువులకు కానీ పిలిచి ఏం చేస్తారంటే ఎక్కడికైనా అరుగు రావాలనుకోండి, సపోజ్ వైజాగ్ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఏం చేస్తారంటే అదుపు వెళ్దాం రండి, నేను ఒక్కడనే వెళ్తే నాకు కొంచెం బోర్గా ఉంటది, కలిసి వెళ్తే సరదాగా వెళ్ళి సరదాగా వచ్చి అనుకుంటారు. అలాగే మన ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు కూడా ఏమంటే మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే మన చెల్లి ఫంక్షన్ లేదా చెల్లి పెళ్లికో అన్న పెళ్లికో అయినప్పుడు కార్డులు కొట్టిస్తారు కానీ ఆ కార్డులు కొట్టించి మన చుట్టాలందరికీ కూడా ఆ కార్డులు పంచుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఆ ఇంట్లో ఉన్న ఎవరో ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి అరే మా ఇంట్లో పెళ్లి ఉంది కదా, నేను ఒక్కనే కార్డులు పంచడానికి వెళ్తున్నాను, నాతో పాటు నువ్వు కూడా రారా అంటే వాళ్ళ స్నేహితులు బంధువులు అందరూ కూడా వెళ్తుంటారు. అలాగే సినిమాకి వెళ్ళినా ఒక్కరికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఈ కాలంలో ఎవరో ఒక తోడుతో పాటు వెళ్తూ ఉన్నారు. ఇలా అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఎవరు కూడా ఎవరో ఒక తోడు తీసుకుని వెళ్తుంటారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా డాక్టర్ ఏం చెప్తాడో, నాకున్న ప్రాబ్లం ఏమిటో అని భయపడిపోయి మన కుటుంబీకులను, మన బంధువులను, మన స్నేహితులను తీసుకొని డాక్టర్ని ఏం చెప్తాడో ఆయన ఫేస్ చేయలేక మనం ఎవరో ఒకరు తోడు తీసుకెళ్తుంటాం. ఇలా మనిషి జీవితంలో ప్రతి ఒక్కరు కూడా అందరితోని అంటే ఎవరో ఒకరితో పాటు వెళ్తూ తన జీవితాన్ని ముందుకు వెళ్తున్నాడు. కానీ మరణం పేరులో మరణానికి మాత్రం మనిషి ఒక్కరే వెళ్ళాలండి. మరణం పేరుతో ఎవరిని పిలిచినా రారు. మన భార్య మనల్ని ఎంతగా ప్రేమించినా సరే మనం చనిపోయామనుకోండి, మన ప్రేమించిన భార్య నాతో పాటు చనిపోతుంటే వస్తుందండి? రాదు. భర్త కూడా అంతే. భర్త కూడా భార్యని ప్రేమించిన చాలా ఎక్కువగా ప్రేమిస్తాడు. కానీ చనిపోతే నువ్వు నాతో పాటు కూడా మరణానికి వస్తావా అంటే వస్తారా? ఎవరు కూడా రారు. అంటే ప్రపంచంలో ఎవరైనా సరే భయపడుతున్న విషయం ఏంటంటే మరణం పేరు చెప్తే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా భయభ్రాంతులు అయిపోతున్నారు. ఎందుకంటే మరణం పేరుతో ఎక్కడికి వెళ్ళిపోతున్నా తెలియకపోవడం వల్లే మరణానికి భయపడిపోతున్నారు. ఏ విషయానికైనా భయం లేదు, ఏ విషయాన్ని ఎదుర్కోవడానికి శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, చదువు ఉంది, జ్ఞానం ఉంది, అన్ని ఉన్నాయి. కానీ మరణం పేరు చెప్తే కటిక పేదవాడి నుంచి ధనవంతుడి వరకు చాలా భయపడిపోతుంటాడు. కానీ క్రైస్తవులైన మనకు మాత్రం మరణం పేరు చెప్తే అదొక మరొక జీవితం. మనం ఏమనుకుంటామంటే మనిషి పుట్టినప్పుడు జీవితం ప్రారంభమవుతుంది అనుకుంటాం. కానీ ఎవరైతే నిజదేవుని తెలుసుకుంటారో మనిషి మరణం తర్వాతే అసలైన జీవితం ప్రారంభం అవుతుంది. కానీ ఇలాంటి అద్భుతమైన విషయాలు ఈ ప్రాంతానికి చెప్పడానికి వచ్చాం. మీరేమనుకుంటారంటే మీరు సిటీల్లో ఉంటారు కదా, మీకు అన్ని తెలుసు కదా, మేము ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో మా బాధలు ఎవరు చెప్పుకుంటాము, మా కష్టాలు ఎవరు చెప్పుకుంటాం, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, మాకు ప్రార్థన చేయడం రాదు, సంఘానికి వెళ్తున్నాం కానీ దేవుడితో ఎలా మాట్లాడాలో మాకు తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో మాకు తెలియదు అన్నప్పుడు చక్కని ఒక 2 పాటలు పాడుతానండి. వాళ్ళు కూడా కొంచెం
మేలు చేయవారు ఎవరు విశ్వమందున ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా తన వంశాన్ని కాపాడి రక్షించుతావని చేయకుంటే నీకు తినడానికి ఆహారం ఉండదులే. అన్నీ ఇచ్చిన దేవుని వదిలేసావు, మనిషి చేసిన మేలుకి తిరిగి ఇస్తున్నావు. మనుషుల రుణమి నువ్వు తీర్చుకోలేదా, దేవుని రుణమి నువ్వు కొంటైనా తీర్చగా. అమ్మ కడుపులో దేవుడు నీకు సెలవిస్తే ఏ కష్టం లేకుండా సుఖముందిరా. పుట్టిన వారందరికీ పని ఉందిరా. ప్రాణం పోయే వరకు నీవు దేవుని పని చేయాలి నీవు.
సృష్టి చేశాడు దేవుడు. ఎన్ని రోజులు తెలుసా కష్టపడిన రోజులు విశ్రమించాడనంటే కష్టపడ్డ ఇచ్చిన దేవుని తండ్రిని గుర్తించవా? అన్నిటికంటే శ్రేష్ఠుడుగా పుట్టించిన నీ వెరుగవా? ఏ జీవికి లేని జ్ఞానం నీకే తెలుసుకో. ఈ భూమిని ఉయ్యాలుగా పుట్టాడు చూసుకో. ఎవరు రారా ఆ దేవుని చూడాలని ఎవరికి లేదా? మరణిస్తే నీ వారే తీసుకుపోమ్మంటారా? గమనించావా, గ్రహించావా? నీ వారెవరో గుర్తించావా? ఆ దేవుడు తండ్రి కాదని పొమ్మంటావా? తరపా వేస్తే కొద్దిగా అక్కడ కూర్చోడానికి అలా కూర్చోదా పర్లేదు అక్కడ మరి పర్వాలేదు బస్ అనిపించదు. స్వార్థ గాస్వల్ వంట అవుతున్నాయి. గాస్వల్ మేలు యోచించగా కృప తలంచగా మేలు యోచించగా నాగల మాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావే మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావే నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతి క్షణము
బాష్పాలు ఆగవయ్యా గమ్యమిలేని ఓ బాటసారి నీతో ఉన్నాను భయం లేదన్నావు గమ్యమిలేని ఓ బాటసారి నీతో ఉన్నాను భయం లేదన్నావు నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా ఇచ్చిన దేవునిని తండ్రిని గుర్తించవా అన్నిటికంటే శ్రేష్ఠుడుగా పుట్టించిన నీ వెరుగవా ఏ జీవికి లేని జ్ఞానం నీకే తెలుసుకో ఈ భూమిని ఉయ్యాలుగా ఊపాడు చూసుకో ఎవరు రారా ఆ దేవుని చూడాలని ఎవరికి లేదా మరణిస్తే నీ వారే తీసుకుపోమ్మంటారా గమనించావా గ్రహించావా నీ వారెవరో గుర్తించావా ఆ దేవుడు తండ్రి కాదని పొమ్మంటావా అక్కడ తరబడి వేస్తే కొద్దిగా అక్కడ కూర్చోడానికి అలా కూర్చోచ్చు అక్కడ పర్లేదు అక్కడ నెగన్ మరి పర్వాలేదు బస్ కనిపించదు